పాకిస్తాన్లో రాజకీయ పరిస్థితులు గందరగోళంగా మారుతున్నాయి. అడియాలా జైలు వెలుపల జరిగిన నిరసనలో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ ఆఫ్రికాదిపై పోలీసులు దాడి చేశారన్న ఆరోపణలు కలకలం రేపాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో పోలీసులు ఆఫ్రికాది నేలపైకి నెట్టేసి వెంట్రుకలు పట్టుకుని లాగుతున్న దృశ్యాలు కనిపించాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం గురించి చెప్పాలంటూ నిరసనలు చేస్తున్న ఆఫ్రికాది పై దాడి చేయడాన్ని అక్కడి ప్రజలు నిరసిస్తున్నారు. తక్షణం ఇమ్రాన్ ఖాన్ చూపించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టు నుంచి ఇమ్రాన్ ఖాన్ ఇదే జైలులోనే ఉన్నారు. న్యాయవాదులు కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న పుకార్లు కూడా పాకిస్తాన్లో కలకలం రేపుతున్నాయి. పోలీసులు చర్య తీసుకోవడానికి వెనుక సైన్యం ఆదేశాలున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ప్రతీకార చర్యలకు సైన్యం పాల్పడుతుందని, ఇది ప్రజాస్వామ్యంపై దాడి అంటూ ఇమ్రాన్ ఖాన్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. నిర్బంధానికి తాము భయపడమని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ ఆఫ్రికాది స్పష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్ కు న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం కొనసాగుతుందని ఆయన తేల్చి చెప్పారు. ఇస్లామాబాద్ హైకోర్టు వద్ద శాంతియుత నిరసనలు కొనసాగుతాయని ఆఫ్రిది తెలిపారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి సుహైల్ ఆఫ్రిదీని పాకిస్తాన్ దళాలు తీవ్రంగా కొట్టడాన్ని ఈ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ముమ్మాటికి పఖ్తూన్లకు అవమానకరమంటున్నారు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి సుహైల్ ఆఫ్రిది. దాడిపై అంతకు మించి ప్రతీహారం తప్పదంటున్నారు. పఖ్తూన్ల గౌరవానికి భంగం కలిగించే ఈ విషయాన్ని ఆమోదించమంటున్నారు. పాక్ సైనిక పాలనకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతామంటున్నారు. రైట్, ఇక పాకిస్తాన్ రాజకీయ పరిస్థితులు గందరగోళంగా మారుతున్నాయి. అడియాలా జైలు వెలుపల జరిగిన నిరసనలో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ ఆఫ్రిదీపై పోలీసులు దాడి చేశారన్న ఆరోపణలు కలకలం రేపాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, దాగుడు మూతల ఆట అయితే ఇప్పుడు పాకిస్తాన్లో కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఎలా ఉంది అని బయట ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్కి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అడుగుతున్నారు. బాగానే ఉన్నారు అని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆ మాటలు చెప్తున్నప్పటికీ కానీ బయట ఉన్నటువంటి ఆయన అభిమానులు మాత్రం ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. ఎందుకని చూపించట్లేదు. సింపుల్గా అదే సమాధానం రావాల్సినటువంటి విషయం. పాకిస్తాన్కి సంబంధించినటువంటి మాజీ అధ్యక్షుడు కావచ్చు, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ ఎవరైతే ఉన్నారో అతని ఆరోగ్య పరిస్థితి పూర్తిగా కూడా క్షీణించిపోయింది. అన్మోరోర్ ఆయన చనిపోయారు అనేటటువంటి వార్తలు గత 4 రోజుల నుంచి కూడా పాకిస్తాన్లో చాలా తీవ్ర స్థాయిలోనే విస్తరించాయి. సో ఈ నేపథ్యంలోనే అక్కడ చేరుకున్నటువంటి అందరూ కూడా జైలు లోపల ఉన్నటువంటి అడియాలా కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టు దగ్గర నిరసన తెలిపారు. అదేవిధంగా అడియాలకు సంబంధించినటువంటి జైలు ఏదైతే ఉందో అక్కడ కూడా నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. రైట్ నౌ సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రము అక్కడికి ఒక్కొక్కరిగా చేరుకుంటున్నటువంటి అంటే ఇమ్రాన్ ఖాన్కి సంబంధించి తమకు చూపించాలంటూ కూడా అక్కడికి పెద్ద సంఖ్యలోనే కార్యకర్తల నాయకులు కూడా చేరుకున్నారు. అలాగే ముఖ్యమంత్రి అఫ్రీది కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే అఫ్రీది అక్కడ చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలోనే సైన్యం రంగంలోకి దిగింది. స్థానిక పోలీసులతో పాటు సైన్యం కూడా రంగంలోకి దిగి అఫ్రీదికి సంబంధించినటువంటి అంటే ఆయన ఒక ముఖ్యమంత్రి అయినా సరే ఏమాత్రం కూడా లెక్క లేకుండా ఒక పార్టీ కార్యకర్త కంటే నీచంగా కూడా ఆయన తక్కువగా చూస్తూ కూడా జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ కూడా అంటే పూర్తిగా ఒక ముఖ్యమంత్రి హోదా అనేటటువంటి ఆయనకు పూర్తిగా కూడా పక్కన పెట్టేసి ఏమాత్రం ఇమ్రాన్ ఖాన్కి సపోర్ట్గా వచ్చారు అనేటటువంటి ఏకైక రీజన్తో అక్కడ ఒక బల ప్రదర్శన అంటే పోలీసుల బల ప్రదర్శన జరిగింది. ఆ బల ప్రదర్శనలో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అఫ్రీది ఎవరైతే ఉన్నారో అతన్ని పూర్తిగా ఇంకా ఇంత అవమానించారు. 10% అవమానించారు, 90% అవమానించారు కాదు, 100కు 100 అసలు ఏమాత్రం కూడా ఊహించనటువంటి అవమానం అయితే అఫ్రీదికి
అఫ్రీదీకి అక్కడ చోటు చేసుకుందని చెప్పవచ్చు. రైట్ నౌ అక్కడ ఎప్పుడైతే అఫ్రీదీకి సంబంధించి ఇలా జరిగిందో, ఆయన జుట్టు పట్టుకొని లాగారో, రోడ్లో పట్టుకొని తీసుకొని వెళ్ళారో, ఇంకా ఆందోళన కార్యక్రమాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరిగినా సరే, ఈ సిచ్యువేషన్ జరిగినా సరే ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఏంటి అనే దాని మీద మాత్రం క్లారిటీ రావట్లేదు. ఇక్కడే ఎక్కడో లెక్క తేడా కొడుతుంది అంటారు కదా, అది ఇదే. ఇమ్రాన్ ఖాన్ ఏమో జైలు లోపల ఉన్నారు అయితే జైలు అధికారులు చెప్తారు. ఇమ్రాన్ ఖాన్ జైలు లోపల ఉంటే చూపించాలి, కనీసం మాట్లాడించాలి, వీడియోను రిలీజ్ చేయాలి, కనీసం లాయర్ల కన్నా కుటుంబ సభ్యుల కన్నా సరే అనుమతి ఇవ్వాలి అనేది అక్కడ ఉన్నటువంటి వారు డిమాండ్. నిజమే, ఫ్యాక్ట్ అది. ఎవరికైనా కుటుంబ సభ్యులకు లాయర్ల కన్నా కూడా అనుమతి ఇవ్వాలి కదా. మరి వాళ్ళకు కూడా అనుమతి ఇవ్వట్లేదు అంటే అది ఇమ్రాన్ ఖాన్ ఉన్నట్ట, చనిపోయినట్ల, చంపేసినట్ల? వీటన్నిటికీ కూడా క్లారిటీ రావాల్సి ఉంది. రైట్ నౌ అయితే పాకిస్తాన్లో సిచ్యువేషన్ మాత్రం కంట్రోల్ అయితే లేదు. ఇమ్రాన్ ఖాన్కు ఏదో అయ్యింది అనేటటువంటి ప్రచారం ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. కానీ వచ్చే నెల మేము చూపిస్తాము అని గతంలోనే జైలు శాఖ అధికారులు, అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి అడియాలా కోర్టు ఏదైతే ఉందో, అడియాలా కోర్టు జైలు అధికారులు చెప్పినప్పటికీ కానీ ఎవరు కూడా నమ్మట్లేదు. ఇవన్నీ కూడా అబద్ధాల మాటలే, తుస్మాటలు అందరూ కూడా అక్కడ చూస్తున్నారు. రైట్ ఇమ్రాన్ ఖాన్ అనేది వేచి చూడాలి దీపిక. మధు, బయట ఇన్ని ఘర్షణలు జరుగుతున్నా కూడా జైలు అధికారులు ఇమ్రాన్ ఖాన్ ని చూడడానికి వారి కుటుంబ సభ్యులకు కానీ లాయర్లకు కానీ ఎవరికి అనుమతించకపోవడానికి కారణాలేంటి? అదే ఇప్పుడు అదే మనం కూడా చెప్పేది. ఏంటి అంత సీక్రెసీ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? అంత సీక్రెసీ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇమ్రాన్ ఖాన్ అంటే ఏదో చిన్న పార్టీ లీడర్ కూడా కాదు కదా. అతను చాలా గొప్ప లీడరు, క్రికెటర్గా ఉన్నాడు, ఆ తర్వాత పార్టీ ఓపెన్ చేశాడు, ఆ తర్వాత పార్టీలు గెలిచిన తర్వాత అధ్యక్షుడు అయ్యాడు, అధ్యక్షుడైన తర్వాత ప్రతిపక్షం ఓకే వాటెవర్ ఉన్నప్పటికీ కానీ ఫేస్ అయితే ఉంది. అంటే పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ అంటే వెల్ నోటెడ్ అండ్ వాల్యూ ఉన్నటువంటి ఫేస్, వన్ ఆఫ్ ద మెంబర్స్లో ఉన్నటువంటి వాళ్ళలో ఇమ్రాన్ ఖాన్ ఒకరు. అటువంటి ఇమ్రాన్ ఖాన్కు ఈ సిచ్యువేషన్ రావడం, జైలు లోపల ఓకే ఏదో ఒక కేసు పెట్టారో లోపలేశారో, అది వాళ్ళ లోపల ఉన్నటువంటి తన్నుకోవడాలు వాళ్ళ తర్వాత సంగతి. కానీ అతని బ్రతికి ఉన్నాడా లేడా అనేది చూపించడానికి, కన్ఫర్మేషన్ చేయడానికి ఎందుకని జైలు అధికారులు ఏముందిలేండి, వాళ్ళదేం నథింగ్, వాళ్ళది ఉండేది లేదు, పాడు లేదు. కానీ అక్కడ ఉండేటటువంటి గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ అయితే కన్ఫర్మేషన్ చేసి జైలు అధికారులుగా అయ్యా బాబు ఎందుకు తలనొప్పి, ఇమ్రాన్ ఖాన్ చూపించండి, ఎక్బార్ బతాదు అంటే అయిపోయి, ఎక్బార్ బతాదు అంటే మొత్తం ఇంత రచ్చ ఉండేది. కానీ ఆ ఒక్క మాట రావట్లేదు, ఒక సెకండ్ వీడియో లేదు, ఆడియో లేదు, ఏమాత్రం కూడా ఇమ్రాన్ ఖాన్ ఉన్నాడా పోయాడా అసలు ఏమన్నా చేశారా అనే దానికి సంబంధించి కన్ఫర్మేషన్ లేదు. ఉన్నాడు అని జైలు అధికారులు చెప్తున్నారు, ఉంటే చూపించండి అని అడియాల జైలుకు సంబంధించి బయటకు వచ్చినటువంటి ఇమ్రాన్ ఖాన్ పార్టీ నాయకులు అడుగుతున్నారు. ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజన్ ఇదే కొనసాగుతుంది. ఇలాగే కొనసాగుతూ పోతే ఇక మనం చూసాము పాకిస్తాన్లో సంభవించినటువంటి పూర్తిగా ఏదైతే ఆందోళన కార్యక్రమాలు ఉన్నాయో మళ్ళీ కూడా ఇమ్రాన్ ఖాన్ కోసము ఈ విధమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది. ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి రోడ్డు మీదకి వచ్చి ఇమ్రాన్ ఖాన్ చూపించండి కుయ్యో మొడ్రో అని చెప్పి అడుగుతుంటే ఏమాత్రం చూపించట్లేదు. సంథింగ్ రాంగ్, ఇమ్రాన్ ఖాన్ ఏమయ్యారు అనేది కూడా బయటికి రావాలి దీపిక. రైట్ మధు, థ్యాంక్ యూ.